హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ అంటే కడుపులో ఉన్న బేబీ హెల్తీగా మంచి వెయిట్తో పుట్టాలని ఏ మదర్ అయినా అనుకుంటూనే ఉంటుంది. సో అలా అనుకోవడమే కాదు, దానికి తగినట్లుగా మనము ఫుడ్ పరంగా కానీ అంతా కూడా మంచిగా ఉంటేనే మన బేబీ అనేది లోపల హెల్తీగా ఉంటుంది. కొంతమంది అనుకోవచ్చు ఓన్లీ మెడిసిన్ వేసుకుంటే చాలు బేబీ హెల్తీగా మంచి వెయిట్ గెయిన్తో బాగా పుడుతుంది అని. కొంతమంది అనుకుంటారు ఓన్లీ ఫుడ్ తీసుకుంటే చాలు అన్నట్లుగా కొంతమంది అనుకోవచ్చు. బట్ నిజానికి ఏమంటే మనం ఫుడ్ అంటే ప్రతిదీ అంటే రోజు ఏదో కొంచెం కారం వేసుకొనో లేదంటే కర్రీ వేసేసుకొనో తింటే మంచిగా వెయిట్ పుడుతుంది అని కాదండి. మనం తీసుకునే ఫుడ్ అనేది లోపల ఉన్న బిడ్డకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, లోపల ఉన్న బిడ్డ మంచి హెల్తీగా మంచి బరువుతో పుట్టాలి అంటే ఏ ఫుడ్ని మనం ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ప్రోటీన్ రిచ్గా ఉండే ఫుడ్ అనేది ప్రెగ్నెన్సీలో తీసుకుంటూ ఉండాలండి. సో ప్రోటీన్ రిచ్గా ఎక్కడుంటుంది? మిల్క్లో ఉంటుంది, ఎగ్స్లో ఉంటుంది, చికెన్లో ఉంటుంది, ఫిష్లో ఉంటుంది, యోగట్లో అంటే పెరుగులో ఉంటుంది. ఇలా మనము తెలుసుకొని వాటి ప్రకారంగా మనం మీల్ ప్లానింగ్ అనేది చేసేసుకొని తింటే బేబీ వెయిట్ బాగుంటుంది. మీరు కూడా ఓవర్ వెయిట్ పెరగకుండా కూడా ఉంటారండి. సో ఈ విధంగా ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది ఒక క్వాంటిటీలో తీసుకోండి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీకు ఆకలిస్తుంది కదండి, మరి ఓవర్గా తినేసి ఒక 3-4 అవర్స్ వరకు మళ్ళీ తినకుండా ఉండడం ఇలా అస్సలు చేయొద్దు. ప్రెగ్నెన్సీలో కొద్దిగా తీసుకోవాలి, ఎక్కువ మోతాదులో కాకుండా కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉండాలి. సో ఇదే ప్రెగ్నెన్సీలో ట్రిక్. మామ్ ఎవరైతే కాబోయే మామ్ ఉన్నారో వాళ్ళు మరీ ఓవర్ వెయిట్ పెరగకూడదు, లోపల బేబీ మాత్రమే మంచి వెయిట్ పెరగాలి. సో ఫుడ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. అమాంతంగా మీరు ఎక్కువ వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారన్నమాట ఎక్కువ తీసేసుకుంటే. అలా కాకుండా 2-2.5 అవర్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ కొద్దిగా తీసుకుంటూ ఉండాలండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 6 టైమ్స్ అయినా తీసుకోవచ్చు, కొద్దిగా మాత్రమే. సో అలా తీసుకోవడం ద్వారా మీరు చాలా లైట్గా ఫీల్ అవుతూ ఉంటారు. బాయిల్డ్ ఎగ్స్ డైలీ తీసుకోండి. బాయిల్డ్ ఎగ్స్ చాలా మంచిది. కొంతమందికి నీరు వచ్చేస్తూ ఉంటుంది ఒళ్ళంతా కూడా. సో ఈ ఎగ్స్ తీసుకోవడం ద్వారా ఆ నీరు అనేది కట్ ఆఫ్ అవుతూ ఉంటుంది. సో అంతేకాకుండా డైలీ ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు మిల్క్ అయితే కంపల్సరిగా తీసుకోండి. అండ్ మిల్క్ కొద్దిగా జలుబు అలా చేసినట్టుగా ఉంటే కొంచెం సొంటి పౌడర్ వేసుకోండి, పసుపు పౌడర్ వేసుకోండి, కొద్దిగా సాయంత్రం పూట ఒక స్పూన్ హనీ వేసుకొని తీసుకోండి. సో ఇలాగ మీకు నచ్చినట్లుగా మీరు కొంతమంది పాలు అచ్చంగా తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళు ఇలా తీసుకోవచ్చు. అండ్ ప్రోటీన్ పౌడర్ కూడా మీ డాక్టర్ మీకు ఇస్తారండి. అలాగా పౌడర్ వేసుకొని అయినా తీసుకోవచ్చు. మదర్ హార్లిక్స్ ఇలా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి మిల్క్ స్మెల్ అనేది అస్సలు పడదు. సో అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయాలని చూస్తారు. సో అలా కాకుండా మనం ఏ విధంగా తీసుకోవచ్చు, డేట్ సిరప్ కలుపుకోవచ్చు. సో ఇలా కనుక తాటి బెల్లము కలుపుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా మనం తీసుకోవచ్చు అండి. ఒక ఫుడ్ మనకి ఇష్టం లేదు అనుకోండి, దాన్ని ఎలా తీసుకోవాలనేది ట్రై చేయండి. మీకోసం కాదు, మీ కడుపులో ఉన్న బిడ్డ కోసం కంపల్సరిగా కొంచెం ఇబ్బంది అయినా కానీ తీసుకోవాల్సిందే. సో ఇలా చేయడం ద్వారా బేబీ హెల్త్ అనేది బాగుంటుంది. అలానే మీరు ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా మీ హెల్త్ బాగుండాలి, మంచి ఆలోచనలు ఉండాలి, మంచిగా ఆలోచిస్తూ ఉండాలి. ఎక్కువ గొడవలు కొట్లాటలు లేకుండా చాలా మనసు ప్రశాంతంగా మంచి మ్యూజిక్ వినడము ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడము, మీ హస్బెండ్తో ఎక్కువ టైం గడపటము. సో ఇవన్నీ కూడా మీ హెల్త్ బాగుంటుంది, బేబీ హెల్త్ కూడా బాగుంటుందండి. బేబీ మంచి వెయిట్తో పుడుతుంది. అలాగే కాల్షియం టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు కదా, వాటిని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. కాల్షియం టాబ్లెట్స్ ఏమంటే కడుపులో బేబీ యొక్క ఎముకల బలానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ పళ్ళు వస్తాయి కదా, వచ్చిన తర్వాత బేబీ బయటకు వచ్చిన తర్వాత చక్కగా పళ్ళ అమెరికా అది కూడా వస్తుంది. మీరు ఫస్ట్ నుంచి ఎలాంటి పోషణ అయితే బేబీకి ఇచ్చున్నారో దాన్ని బట్టే బేబీలో డెవలప్మెంట్స్ అనేవి, స్టేజెస్ అనేవి బేబీ వచ్చిన తర్వాత కూడా ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. సో మీకు కాల్షియం అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి కాల్షియం టాబ్లెట్స్ని మిస్ చేయకండి. మధ్యాహ్నం కంపల్సరీగా తీసుకోండి. అలాగే బాయిల్డ్ ఎగ్స్ అండ్ స్పినాచ్, వెజిటబుల్ జ్యూసెస్ లాంటివి తీసుకోండి. అలాగే పోమోగ్రానైట్ జ్యూస్ తీసుకోండి. సో ఈ విధంగా మీరు చేయండి. కంపల్సరీగా బేబీ మంచి వెయిట్తో పుడుతూ ఉంటుందండి. అండ్ చికెన్ సూప్గా కూడా తీసుకోవచ్చు, అండ్ కీమా చేసేసుకొని కూడా తీసుకోవచ్చు. సో ఇలాగా మీరు మీ ఆహారాన్ని మోడిఫికేట్ చేస్తూ తింటున్నట్లయితే బేబీ మంచి వెయిట్తో పుడుతూ ఉంటుంది. అండ్ మీ ఆలోచనలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. కొంతమంది అనుకోవచ్చు మనం ఫుడ్ పరంగా బాగా తీసుకుంటున్నాం, మెడిసిన్ బాగా చేసుకుంటున్నాము, అంతా ఓకే, బట్ మెంటల్ హెల్త్ బాగాలేదు అయినా కానీ పర్వాలేదు అనుకోవచ్చు. బట్ మెంటల్ హెల్త్ మీద కూడా బేబీ వెయిట్ అనేది ఆధారపడి ఉంటుంది.
సో ఫ్రెండ్స్, సారీ ఫర్ మై వాయిస్ అండి, బాగా కోల్డ్ అయితే చేసింది. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.